హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చింతకాయల చారు ఎలా చేయాలో చెప్తాను. అందరు బాగా నోట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయలన్నీ బుక్లో డిస్టర్బ్ చేయకే. చింతకాయలన్నీ బాగా కడుక్కున్న తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో వేసి, బాండో పాత్ర ఏదో ఒకటి లేవే ఉండే, అరే వీడియో అయిపోతుంది, డిస్టర్బ్ చేయకుని అంకమ్మ. సరే, చింతకాయలన్నీ బాగా ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక జాలి గరిటె తీసుకొని పచ్చిమిర్చీలు బాగా కాల్చుకోండి. ఎప్పుడు నూనెలో వేసి వేపద్దు. సరే చెప్తాగు. బాగా కాల్చుకున్న తర్వాత బాగా డిస్టర్బ్ అవుతున్నాం. సరే, రోట్లో వేసి బాగా వాటిని దంచుకోవాలి. ఏమేమి వేయాలంటే కాల్చిన పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత తీసి పక్కన ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకోవచ్చులే, వెల్లుల్లి కాదా ఉల్లిగడ్డలే, గమ్మనుండ వేడి, నన్ను డిస్టర్బ్ చేయకు. ఆ తర్వాత ఇంకొక పాత్ర తీసుకుని అందులో ఒక 2-3 స్పూన్ల నూనె వేసి, బా సరే, పోపు దినుసులు వేసిన తర్వాత అందులో మళ్ళీ ఇది దంచుకున్నదంతా వేసి వేయించుకొని కరివేపాకు వేసి, చెప్పినాలే, కరివేపాకు పసుపు వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఆ చింతకాయల రసం చింతకాయల రసం కూడా పోసి దాంట్లో కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మరగబెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 1 minute మరగాలంతే. వెంటనే ఇంకా అన్నం పెట్టుకొని ఈ రసం అంతా వేసుకొని బాగా కమ్మగా తినండి. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఉండండి. ఓకేనా? బాయ్.